తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 13/2/2026 మనకైతే రైతు భరోసా గురించి అయితే అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది. చాలామంది రైతులు కూడా నాకు కింద కామెంట్లు చేస్తున్నారు. అన్న నాకు 5 ఎకరాల రైతు భరోసా పడ్డది, అన్న నాకు 15 ఎకరాల రైతు భరోసా పడ్డది, 10 ఎకరాలు నాకు పడ్డది అన్న అని చెప్పేసి చాలా కామెంట్లు అయితే వచ్చాయి. మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నిన్న నాకు ఎంతమంది కామెంట్లు చేశారో అది చూపిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అమౌంట్ అయితే ఆగట్లేదు, అందరికైతే అమౌంట్ పడుతుందని చెప్పాను. నేను చెప్పినట్టుగానే అందరికీ అమౌంట్ అయితే నిన్న కూడా అయితే పడ్డం అయితే జరిగిందనమాట. ఎలాంటి సందర్భం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల ఆపడం ఇలాంటివి అయితే ఏమీ లేవు అని చెప్పి మీకు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చాను వీడియోలో. మీకు చెప్పినట్టుగానే మనకైతే అప్డేట్ అయితే రానే వచ్చింది. అందరికీ అమౌంట్ అయితే పడ్డం కూడా అయితే జరిగిందనమాట. మీరందరూ మీ ఖాతాలు చెక్ చేసుకోండి, మీకు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా నాకు చెక్ చేసుకున్న తర్వాతనే నాకైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో కింద కామెంట్ చేసేటప్పుడు పైన ఒక లైక్ ఉంటుంది, అందరూ ఆ లైక్ కొట్టి వీడియో కింద అయితే కామెంట్ చేయండి అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ అమౌంట్ గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా అమౌంట్ అనేది మనకి ఎకరానికి 12,000 చొప్పున అయితే అమౌంట్ అయితే పడ్డం అయితే జరుగుతుంది. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అమౌంట్ అనేది సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అందజేస్తుందని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు చెప్పినట్టుగానే ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే అందజేయడం అయితే జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ మీకు అమౌంట్ అనేది మొత్తం సర్వేలు పూర్తయినాయి కాబట్టి మనకి అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయో, ఈ ఎలక్షన్స్ వల్ల ఆగుతాయి అని చెప్పేసి అమౌంట్ చాలామంది రైతులు అయితే అనుకున్నారు. చాలామంది కామెంట్లు పెట్టారు, అన్న ఎలక్షన్స్ ఉన్నాయి అమౌంట్ ఎందుకు పడతాయి అని చెప్పేసి చాలా కామెంట్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. ఎలాంటి సందర్భం కూడా మీకు అమౌంట్ అయితే ఆగట్లేదు, తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతున్నాయని చెప్పేసి క్లియర్గా నేను వాళ్ళందరికీ మెన్షన్ చేసి చెప్పాను. చెప్పినట్టుగానే వాళ్ళకి అమౌంట్ అయితే పడడం కూడా జరిగింది. మీరు ఇక్కడ చూసుకోండి, నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది నాకు ఈ స్క్రీన్ షాట్లు కూడా అయితే షేర్ చేశారనమాట. నా టెలిగ్రామ్ గ్రూప్లో మనకి షేర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ తెలంగాణ రైతాంగానికి నమస్కారం అని చెప్పేసి మీకు ఇలా ఒక మెసేజ్ అయితే SMS అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు అమౌంట్ ఎంత అంటే ప్రభుత్వం మనకి ఎకరానికి ఎంత లోపు ఇస్తుందని చెప్పేసి అక్కడ చూపిస్తూ, అలానే ఇక్కడ మీకు అమౌంట్ ఇక్కడ మీకు పడే అమౌంట్ ఒకవేళ మీ పేరు మీద ఎకరమే ఉంటే మీకు 12,000 రూపాయలు అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీకు ఖాతా నెంబర్, ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఏంటంటే మీకు ఇక్కడ ఏ ఖాతా నెంబర్ అయితే చూపిస్తే మీరు ఆ ఖాతాలో చెక్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు ఇక్కడ అమౌంట్ పడేది ఒక ఖాతాలో అయితే మీరు చెక్ చేసుకుని ఒక ఖాతాలో చెక్ చేసుకుని మాకు అమౌంట్ పడలేదని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు అనమాట. ఇలా ఇది ఒకటి కూడా చూసుకోండి. ఖాతా నెంబర్ అక్కడ మీకు ఏది ఉంటుందో లాస్ట్ మీకు 4 అక్షరాల ఖాతా నెంబర్ ఉంటుంది. ఆ ఖాతా నెంబర్ చూసుకొని మీకు అమౌంట్ అప్పుడు పడ్డాయా లేవని చెప్పేసి అయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసినా నేను మీ అందరికైతే రిప్లై ఇస్తాను అనమాట. అలానే ఓకేనా? ఇంకా ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే కేవలం 20 ఎకరాల లోపు వరకే ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. ఇక్కడ 20 వరకు కూడా చాలా వరకు లేట్ అవుతుంది. కేవలం 15 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది అనమాట. ఓకేనా? అలానే ఇక్కడ మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు గమనించుకోండి, సాగు భూములకి సంబంధించి మనకి సర్వేలు అనేవి అయితే మొత్తం పూర్తి చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు మనకి ఊరు తిరిగి సర్వేలు చేశారనమాట. రైతు భరోసాకి మీకు ఎన్ని ఎకరాలు ఉంది అని చెప్పేసి ఒక ఫామ్లు ఇచ్చి ఫామ్ ఫిల్అప్ చేసి మీకు ఎంఆర్ ఆఫీసులలో వీటిలలో ఇవ్వండి అని చెప్పేసి మీకు చెప్పారు కదా. సో అదేవిధంగా మనకి ఈ ఫామ్స్ అనేవి కేవలం సర్వే గురించి మాత్రమే అనమాట. అంటే ఈ ఊరిలో ఎన్ని మనకి సాగు భూములు ఉన్నాయి, ఎన్ని సాగు చేయని భూములు ఉన్నాయి, ఇక్కడ మనకి ఏవైతే వెంచర్ భూములు ఉన్నాయి, అలానే రాళ్ళు గుట్టలు ఇలాంటి ఏ భూములు అయితే ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం వాటన్నిటిని గమనించి వాటిని లెక్కించుకొని కేవలం ఈ భూములకు మాత్రమే అమౌంట్ విడుదల చేయాలి అని చెప్పేసి వాటన్నిటి ప్రకారం చూసుకొని అమౌంట్ అయితే విడుదల చేసిందనమాట. ఓకేనా? ఇది అమౌంట్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని 4 రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో అయితే ఉండాలన్నమాట. మీరు అందరైతే ఖచ్చితంగా అందరికీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అమౌంట్ అనేది మీ అందరికీ పడ్డది కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరానికి 12,000 చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందనమాట. ఇక్కడ వ్యవసాయ కూలీలకు వచ్చేసి మనకైతే అమౌంట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు 15,000 రూపాయల వరకు అయితే, కౌలు రైతులకైతే 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, వరి పంటకైతే మనకి ఇక్కడ 500 రూపాయలు బోనస్ డబ్బులు అయితే పడ్డమే జరిగిందనమాట. ఇవి గమనించుకోండి మీ అందరికీ. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు కనుక మీ ఫ్రెండ్స్ కనుక మిస్ కావద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ సాగు భూములకు మాత్రం అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి సాగు చేయని మీ భూములు ఏమైనా ఉంటే సరే మీకు అమౌంట్ రాదు, అదొకటి గమనించుకోండి. అక్టోబర్లో మనకైతే ఆల్రెడీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి మార్చి మొదటి వారం లోపు మొత్తం అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పింది. మార్చి ఫస్ట్ వీక్ లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే మొత్తం పడి ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ చెప్పినట్టుగానే అమౌంట్ అయితే పడ్డాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.